హలో ఎస్ అందరికీ నమస్కారం. ఇవాళ ఈ సమావేశానికి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే ఒంగోలు, అలానే మన తేజస్వి పొడపాటి, నాకు చాలా 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 ఇష్టమైనటువంటి పేరు, చాలా కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి నా సోదరి టీపీడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గారికి, అలానే మా సోదరులు గారపాటి శ్రీనివాస్ గారికి, అలానే పెద్దలు డాక్టర్ కుసుమ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందరున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్సుమాంజలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇలా రావాలి ఫైర్. జై తెలుగుదేశం అనగానే ఎక్కడ రావాలి ఫైరు? తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద రావాలి ఫైరు. అది కదా మనందరికీ గుర్తుంటే 2022వ సంవత్సరం 2019లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత 2020, 2021 సంవత్సరాల్లో మనం మహానాడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆన్లైన్ చేసుకున్నాం కరోనా దృష్ట్యా. తర్వాత 2022వ సంవత్సరంలో దిక్కులు పిక్కటిల్లేలా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఆ రోజున పసుపు సునామీ కనపడింది. ఎక్కడ? ఒంగోలులో కనపడింది. రేపొద్దున్న ఒంగోలులో వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఈ విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంతమంది ముందర నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని పొగడకుండా ఉండలేను కదా, పొగడాలి కదా. పాపం పక్కనే ఈయన జానుడు, ఈయన పక్కన ఇంత పెద్ద బారుడు ఉన్నాడు, ఆయన్ని నిలబెట్టుకొని పాపం చిన్నపిల్లాడని మొన్నే చెప్పాడు. పాపం ఈయన పసివాడు, ఆయన చిన్నపిల్లాడు. సరే, ఆ పసివాడు, ఆ చిన్నపిల్లాడి సంగతి పక్కన పెడితే, ఈ పసివాడు పాపం కొన్ని రోజుల ముందర పాపం ఎవరో రాయిచ్చు కొట్టారట. ఏం రాయమ్మా? అబ్బచ్చా, గులకరాయి అని మీరు చెప్తున్నారు, వాళ్ళకి అక్కడ తెలియలా. గులకరాయిట తమ్ముడు చెప్పాడు, తర్వాత చెప్పాడు. సరే, గులకరాయి ఇచ్చి కొట్టారట. ఆ గులకరాయి తగిలి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి అయితే కన్నే పోయిందిట. ఆఖరికి ఏమైంది? అటు ఇటు చేసి ఏదో కనుక్కున్నారు, ఏదో ఎక్కడో ఏదో దెబ్బ తగిలిందిట అని ఓ ప్లాస్టర్ వేసుకున్నాడు. ఓ దిక్కుమాలిన బ్యాండేజ్ వేసుకొని కొన్ని రోజులు తిరిగాడు. మనలాంటి వాళ్ళమే అదేంటండి, అసలు అదేంటండి, ఇన్ని రోజులు బ్యాండేడ్ వేసుకున్నాడు ఏంటండి, అసలు పెట్టుకోరు కదండి అన్ని రోజులు బ్యాండేడు. చిన్న దెబ్బకి 2 కుట్లు అన్నాడు, 3 కుట్లు అన్నాడు, అంత అన్నాడు, ఇంత అన్నాడే. ఆఖరికి ఏమైపోయాడు? అసలు కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం. తెలియదు కదండి మనకి. పాపం కదండి, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదండి. పాపం, అయ్యో ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనుకున్నారు. అదేంటి దిక్కుమాల బ్యాండేజ్ తీడేంటి అనుకున్నారు. ఏం జరిగింది ఆఖరికి? అయ్యో బాబోయ్, ఒక్క రోజులోనే, సారీ ఒక పూటే అనుకుంటా, ఒక్క పూటలోనే వైద్య రంగంలోనే అసలు ఒక మిరాకిల్ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. శభాష్ జగన్మోహన్ రెడ్డి. ఇవాటి రోజున వైద్య రంగానికే ఒక సవాలు విసిరాడమ్మా, సవాలు. మెడికల్ మిరాకిల్. దెబ్బ లేదు, దెబ్బ ఆనవాలు లేదు, బ్యాండేజీ లేదు, ఏదీ లేదు. అసలు అక్కడ నిజంగా ఒకవేళ గులకరాయి తగిలేమన్నా, ఇక్కడ అంగో మా తమ్ముడు పెట్టుకున్నాడు, అప్పటి నుంచి చూపిస్తున్నాడు, అక్క ఇక్కడ పెట్టుకున్నాను. కానీ కొంచెం ఆ గులకరాయి కనుక నిజంగా తగులుంటే ఆ చిప్పేమన్నా దొబ్బిందేమో నాకైతే తెలియదు. కానీ ఆఖరికి చూస్తే ఒక పూటలో స్కార్ లేకుండా కూడా, అంటే మరక లేకుండా కూడా పోయిందో
అన్నట్టు అది పోయింది. సరే పోని, ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం అన్నాడు. సరే పోన్లే, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా, ఏదో చాలా గొప్పగా చేసేస్తాడేమో మేనిఫెస్టో అని అందరూ కూడా టీవీలకు అతుక్కుని మరీ చూశారు. చూస్తే సడన్గా అందరికీ నిన్నటి వరకు ఉన్న బ్యాండేజ్ కనపడలా, తర్వాత చూస్తే ఆ మేనిఫెస్టోలా ఏమీ కనపడలా, గుండు సున్నా. ఏంటయ్యానంటే మనం 4,000 ఇస్తామంటే పెన్షను, ఈయనొచ్చిట నిక్కి నీలిగి 28లో ఓ 250 పెంచుతా, 29లో ఇంకో 250 పెంచుతాలే అన్నాడు. నిక్కి నీలిగి అది కూడా. మనం రైతులకి రైతు భరోసా కింద 20,000 ఇస్తామని చెప్పి మన నాయకుడు గర్వంగా రైతుల్ని నేను ఆదుకుంటానని చెప్పి మన నాయకుడు చెప్తే, అయ్యో బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు, ఏమన్నా పొరపాటున అటు ఇటు వెళ్ళిపోతారేమో నా వెనుకున్నాళ్ళు కూడా అని చెప్పి ఏం చేశాడు, సరే రైతు భరోసా కూడా కొంచెం పెంచుతానులే అన్నాడు. అమ్మఒడిలో ఆల్రెడీ కటింగు, 2,000 ఆల్రెడీ తింటున్నాడు, మిగతా తీసుకొచ్చి మళ్ళీ ఓ 2,000 పెంచుతానని చెప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని వాళ్ళ రోజున మళ్ళీ మోసం చేయడానికి ఒక మోసగాడు రెడీ అయ్యాడు. మోసపోవడానికి ప్రజలు రెడీ అయ్యారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళ రోజున ఒక నాయకుడు, నిన్న ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా, ఏం చెప్పారు ఆయన రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు, ఎన్ని ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నారు, ఎంత మంచి చేయాలనుకుంటున్నారు, ఎంత సంక్షేమం చేయాలనుకుంటున్నారు, ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్తున్నాడు ఆయన. కానీ ఈ మనిషి నేను ప్రజల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నా, ఒకసారి మోసం చేస్తా ఇంకోసారి కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి రెడీగా ఉండి ఇవాళ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఇన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఒకవేళ గనక ఏ వ్యక్తి అయితే మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నాడో, ఏ వ్యక్తి అయితే ఉద్యోగ కల్పన చేయకపోతే ఓట్లు అడగనన్నాడో, ఏ వ్యక్తి అయితే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే ఓట్లు అడగనన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క చెల్లెమ్మలను ఆదుకుంటానని ఆదుకోలేదో అలాంటి వ్యక్తికి గనక మళ్ళీ ఓటేస్తే దేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఒకప్పుడు ఉండేది అనేటువంటిది మాత్రమే మనం చూడగలుగుతాం, తప్పించి ఇంకేమీ లేదు. ఇవాళ నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువే, సో క్లుప్తంగా నేనేం చెప్పాను అనంటే మన ముందర ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి. ఇవాళ జనార్దన్ గారి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లా, ఆయన ఒక కమిటెడ్ లాయలిస్ట్ అండ్ కమిటెడ్ పార్టీ వర్కర్. అది మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కమిటెడ్ పార్టీ వర్కర్, ఒక జిల్లా అధ్యక్షుడిగా చేసిన, ఒక ఎమ్మెల్యేగా చేసిన, ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన్ని ఓడించినా సరే అక్కడే ఆ ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందరికి వెళ్తున్నటువంటి నాయకుడు జనార్దన్ గారు. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? దొంగ. మీరనండి, నేను అన్న మాట, కానీ నాకు తెలిసి అయితే ఒక దొంగ, ఒక దోపిడీదారుడు. మీరేమనాలో అనుకోండి, నేను ఆపట్లా మిమ్మల్ని, కానీ నేనైతే అన్నా మాటలు ఎక్కువ చేతలు తక్కువ, అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి. కానీ ఒకటి, తన నోటి నుంచి ఏ రోజున కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడనటువంటి జనార్దన్ గారిని ఎన్నుకుందామా, లేకపోతే నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడేటువంటి దుర్మార్గులను ఎన్నుకుందామా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ కూర్చుని మనం అయిపోయిందండి, మేము వచ్చేసామండి, జనార్దన్ గారికి సపోర్ట్ చెప్పేసామండి, అయిపోయిందండి, మేము రేపు పొద్దున మే 13 నెలలు ఓటేస్తామండి అంటే కుదరదమ్మా, అస్సలు కుదరదమ్మా. ఇంకో ఎన్ని రోజులుందో గమనించుకోండి. ఇది రాష్ట్రానికి చాలా కీలకం. ఈ సమయం మీ భవితకి చాలా కీలకం, ఇక్కడ వచ్చినటువంటి యువతకి చాలా కీలకం. ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మనం ఎంత మేరకి సహాయ సహకారాలని అందించగలమో చూసుకుంటూ
ఏ ఒక్క ఓటు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవాలి. అది ఎందుకు చెప్తున్నానంటే ఇందాక రాజేంద్ర గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అది నిజంగా ఒక ఎమోషనల్ పాయింట్ అండి. ఒక మహిళగా నాకు చాలా చాలా బాధించేటువంటి అంశం. చాలా ప్రభుత్వాలు వస్తాయి, చాలా పార్టీలు ప్రభుత్వంలోకి వస్తాయి, చాలా పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి. కానీ నిస్సిగ్గుగా, ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో మహిళల్ని కించపరిచేటువంటి నికృష్టుల్ని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని కనీసంలో వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాల్సినటువంటి ఒక మినిమం బాధ్యత మనందరి మీద ఉంది. భువనమ్మ ఏం తప్పు చేసింది? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డమైన వెధవ ఎవడైతే భువనమ్మ గురించి మాట్లాడాడో, నిన్న కూడా ఎవరైతే భువనమ్మ గురించి అడ్డమైన కారు కూతలు కూసినటువంటి నికృష్టుల్ని అడగండి, ఏం తప్పు చేసింది భువనమ్మ? పేదలకి అన్నం పెట్టడం భువనమ్మ చేసిన తప్ప? పేదలకి చదువు చెప్పడం భువనమ్మ చేసిన తప్ప? పేదలకి రక్త బొట్టనివ్వడం భువనమ్మ చేసిన తప్ప? ఏంటి భువనమ్మ చేసిన తప్పు ఇవాళ రోజున? అలా ఒక్క మహిళ కాదు, సాక్షాత్తు తోడబుట్టినటువంటి చెల్లిని కూడా కించపరుస్తూ మాట్లాడేటువంటి నికృష్టులరే ఇవాళ రోజున పాలకులుగా ఉంటే, అలాంటి పాలకుల్ని మనం ఎన్నుకుందామా? లేకపోతే మహిళలంటే ఇలా నిలబెట్టి గౌరవం ఇచ్చి, అటు తేజస్వి కావచ్చు, నన్ను కావచ్చు, నిలబెట్టి గౌరవం ఇచ్చి రేపు పొద్దున మీరు ఎదగండి అమ్మా, పార్టీని ఎదిగించండి అమ్మా, 10 మందికి సాయం చేయండి అమ్మా అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి నాయకుడు కావాలా, అలాంటి పార్టీ కావాలా అనేటువంటిది ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా మహిళలు నిర్ణయించుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళ మీ మీద చాలా 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 బాధ్యత ఉందమ్మా. ఒక్కసారి చెప్తున్నా, మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీరును మర్చిపోవద్దు. భువనమ్మ కళ్ళల్లో వచ్చినటువంటి కన్నీరును మర్చిపోవద్దు. ఏ వెధవలైతే ఆ కన్నీరును చూశారో, తెచ్చారో, వాళ్ళ ఎవ్వరిని కూడా విడిచిపెట్టదు. పెద్ద ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కదా, వదిలేస్తాడు. రేపొద్దున అధికారంలోకి రాగానే మళ్ళీ ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ అంటాడు. కానీ ఒక్కటి మాత్రం కోట్ చేస్తున్నా, మన మీద ఉన్న బాధ్యత, మన అమ్మని అన్నవాడిని ఎవరిని వదిలిపెట్టద్దు. ఒక్కడికి చెప్తున్నా, 175 నియోజకవర్గాల్లో ఒక్కడికి కూడా డిపాజిట్లు కూడా రావద్దు. నిజంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే అయితే, మనం వేసుకున్నటువంటిది పసుపు జెండానే అయితే, మన గుండెల్లో ఉండేటువంటిది సైకిల్ గుర్తే అయితే, 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు కూడా వైఎస్ఆర్సీపీకి రాకూడదు. అలానే 25 పార్లమెంట్లలో కూడా ఎక్కడ డిపాజిట్లు కూడా రాకూడదు. అవుతుందా అంటే అవుతుంది. పులివెందులకు కూడా కొడుతున్నాం, మనం. గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో మనం 3000 మెజారిటీ తెచ్చుకున్నాం. తెలుగుదేశం పార్టీకి 3000 మెజారిటీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు తలుచుకుంటే ఏమన్నా సాధించగలం. కానీ అన్నీ చేస్తూ ప్రతిదీ కూడా పెద్ద ఆయన చూసుకుంటాడులే, లోకేష్ అన్న చూసుకుంటాడులే, లేకపోతే పాప నిలబడ్డటువంటి జనార్దన్ గారు లాంటి పెద్దలు చూసుకుంటారులే అంటే కాదు. ఇప్పుడు ఇందాక నేను వచ్చే ముందర ఒక పాట పెట్టారు కదమ్మా. ఏం పాట చెప్పనా? సహనంగల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. తర్వాత ఏంటి? సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు అనేటువంటి శ్రీరాముని వెంట హనుమంతులుగా ప్రతి ఒక్కళ్ళం కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు పిలవరు, ఎవరు బొట్టు పెట్టరు, మనమే వెళ్ళాలి. మనమే ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరగాలి. ప్రతి ఒక్క అభ్యర్థి వెనక మనమే నిలబడాలి. వాళ్ళని గెలిపించుకొని రావాలి. ప్రతి ఒక్కళ్ళకి గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి మనమే అందించాలి. తద్వారా నారా చంద్రబాబు నాయుడు అనే నేను వినపడాలా వద్దా? ఇలా ఇక్కడ చప్పగా కూర్చుంటే అక్కడ వినపడుతుందా?
తాడేపల్లి ఆదరాల చెవుల్లో రీసౌండ్ రావాలి అక్కడ కూర్చున్న పిల్లికి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట జీవితాంతం గుర్తుండిపోవాలి జగన్మోహన్ రెడ్డికి. అలా ఉండాలి మన విజయం. ఈసారి విజయం తథ్యం. ఏ నియోజకవర్గం అయినా సరే విజయం తథ్యం. ముఖ్యంగా ఒంగోలులో అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో విజయం తథ్యం. విజయం కాదు మన ముందర ఉన్నటువంటిది, మెజారిటీ ఎంత అనేటువంటి లెక్కేసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఎంత మెజారిటీ తోటి మనం గెలుస్తున్నాం అనేటువంటి రీతిలో పోటీ పడదాం. ఒక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా మళ్ళీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రాష్ట్రం కోసం, నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం ప్రతి ఒక్కళ్ళు కదలండి. ఓట్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించండి. అలానే అందరితోటి కూడా ఉపయోగించేట్టుగా చెయ్యండి. ఏ ఒక్క ఓటు మిస్ కాకూడదు. ఇది మీ అందరి ముందర ఉన్నటువంటి కర్తవ్యం. ఒక్కసారి అందరూ దీనికి గనక మీరు ఓకే చెప్తే, తమ్ముళ్ళు మీరే దీనికి గనక మీరు ఓకే చెప్తే ఒక్కసారి చేయి పైకెత్తి పిడికిలి బిగించి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మహిళలు, మీ మీదే ఉందమ్మా ప్రథమ బాధ్యత. జై తెలుగుదేశం. ఒంగోలు గడ్డ ఎవరిదే? జనార్దన్ అడ్డ. అంతేనా? అంతేనా? జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం. జై జనసేన. జై బీజేపీ. అందరికీ ధన్యవాదాలండి.